హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి పార్ట్ 51. జానకి వాళ్ళ ఫ్యాక్టరీలో చంద్రమ్మ అనే అమ్మాయి ఉంది. 20 ఏళ్ళు ఉంటుంది వయసు. చాలా పేద కుటుంబం మనిషి. ఏమీ చదువుకోలేదు. 6 నెలల నుంచి ఆ ఫ్యాక్టరీకి వస్తోంది. జానకికి స్నేహం అయింది. చంద్రమ్మ భర్త ఏదో ఆఫీస్లో ప్యూన్గా పనిచేసేవాడట. ఏడాది క్రిందట జబ్బు చేసిపోయాడు. 2 చిన్న పిల్లలున్నారు. తన భర్త ఉద్యోగం తనకివ్వాలని చంద్రమ్మతో అడిగిస్తూ తెలిసిన వాళ్ళు కొందరు చంద్రమ్మతో ఆ ఆఫీసు అధికారికి పిటిషన్ పెట్టించారు. ఏడాది దాటుతున్నా ఆ పిటిషన్ ఏమైందో అతీగతి లేదు. ఆలోగా చంద్రమ్మ ఈ ఫ్యాక్టరీలో చేరింది. ఒకరోజు చంద్రమ్మ ఒక సమస్య చెప్పింది జానకికి. వాళ్ళ బంధువు ఒకతను ఈమెని పెళ్లి చేసుకుంటానంటున్నాడట. కానీ పిల్లల్ని వదిలేయమంటున్నాడట. అతని తల్లి జబ్బుపడి మంచంలో ఉంది. ఆ తల్లికి చాకరీ చేయడానికి మనిషి కావాలి. పిల్లలున్న మనిషిని చేసుకుంటే ఆ ముసలిది ఒప్పుకోదట. 6 నెలలకో ఏడాదికో ఆ ముసలిది పోతే అప్పుడు తెచ్చుకుందాంలే పిల్లల్ని అంటున్నాడట. పిల్లల్ని ఇప్పుడు నుంచి ఇంట్లో పెట్టుకుంటే ఇంటికొచ్చిపోయే వాళ్ళు పిల్లల తల్లిని చేసుకున్నాడే అని నవ్వుతారట. 2 ఏళ్ళు పాతబడిపోతే పర్వాలేదు అంటున్నాడు. చంద్రమ్మ అక్కకి మగపిల్లలు లేరు. చంద్రమ్మ పిల్లాడిని తన దగ్గర పెట్టుకుంటానంటోంది అక్క. ఆడపిల్లని తల్లి సాకుతానంది. మంచి సంబంధం. పిల్లల్ని మేము చూస్తాంలే, నీ దారి నువ్వు చూసుకో అంటున్నారట వాళ్ళు. ఆ సంగతులన్నీ చెప్పి నువ్వేమంటావు జానకమ్మ అని సలహా అడిగింది. నువ్వేమనుకుంటున్నావో చెప్పు అంది జానకి ఆతృతగా. నాకు ఇష్టం లేదు పిల్లల్ని వదలటం. అది అలా ఉండు. నువ్వు కావాలి కానీ నీ పిల్లలు అక్కర్లేదే. ఒక్క లెంపకాయ కొట్టు మళ్ళీ అడిగితే అంది జానకి కోపంగా. ఆ సలహా చంద్రమ్మకి నచ్చినట్టు లేదు. జానకి అలా చెప్పాలని చంద్రమ్మ అనుకున్నట్టు లేదు. పిల్లలకేం, వాళ్లే ఉంటారులే, ఈ సంబంధం ఎందుకు వదులుకుంటావు అంటుందేమో అని ఎదురు చూసినట్టు కనపడింది. అది కాదు జానకమ్మ, అతనికి మంచి ఉద్యోగం ఉంది. బతుకు తెరువుకి పూచీ లేదు. ముసలిది పోతే అంతా మన ఇష్టమే. పాక కూడా ఉంది సొంతానిది. పిల్లలు నా వాళ్ళ దగ్గరే ఉంటారు కదా, ఒప్పుకుంటే తప్పేంటి అని జానకితో వాదిస్తున్నట్టు మాట్లాడింది. జానకి ఆశ్చర్యపడి పిల్లల్ని వదలటం ఇష్టం లేదని నువ్వే అన్నావుగా అంది. అన్నాననుకో, మరి అతన్ని చూసి అందరూ నవ్వుతారు కదమ్మా. పిల్లలుంటే నవ్వితే నవ్వుతారు. నీ మీద అంత ఇష్టం ఉంటే ఎంతమంది నవ్వినా లెక్క చేయకుండా ఉంటాడు. ఏం మగాళ్ళకి పిల్లలున్న వాళ్ళని ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటం లేదా? దానికి నవ్వరు కానీ దీనికి నవ్వుతారా? నవ్వినా భయపడొద్దని నువ్వతనికి చెప్పరాదా? ఆడది చెప్తే వింటారా అమ్మ మగోళ్ళు? వినకపోతే పొమ్మను, మానెయ్యి. అతనితో సంబంధం గతి లేకపోతే పిల్లల్ని ఇంకొకళ్ళ దగ్గర వదలటం వేరు కానీ వాడెవడో వదిలిపెట్టమంటే వదిలిపెట్టడానికి నీ మనసులో ఒప్పుకుంది చంద్రమ్మ. కన్న తల్లి బిడ్డల్ని వదలొచ్చా? ఇప్పుడు మాత్రం నాకేం గతి ఉంది? మీ అక్క మీ అమ్మ సాయం చేస్తారన్నావుగా, వాళ్ళ సాయంతో పెంచుకోకూడదు పిల్లల్ని? ఏం పెంచుతానమ్మా అని చాలా దిగులు పడిపోతూ వెళ్ళింది. అదంతా జరిగి 2 నెలలైంది. మళ్ళీ ఒకరోజు నవ్వుతూ వచ్చి జానకమ్మ రా, నీకో మాట చెప్పాలి అని జానకిని దూరంగా తీసుకెళ్ళింది. పెళ్లి చేసుకోనని అతనికి చెప్పేశాను అని నవ్వుతూ చెప్పింది. అసలు కారణం చంద్రమ్మకి భర్త పనిచేసిన ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది. ఆ పని ఎప్పటికీ తీసేయరంటమ్మా. పిల్లల్ని వదలమన్నా వదలనమ్మా, నేనే పెంచుకుంటాను అంది జానకి నవ్వుమొహంతో. జానకి చాలాసేపు ఆ ఉద్యోగం వివరాలన్నీ అడిగింది. చివరికి కొంచెం కోపంగా అంది, వాడెవడో వదలమన్నాడని పిల్లల్ని వదలాలని ఆలోచించావు. నాకు చాలా బాధేసింది చంద్రమ్మ నువ్వు అలా మాట్లాడితే. చంద్రమ్మ చాలా సిగ్గుపడిపోయి, తప్పే జానకమ్మ, పిల్లల్ని ఎలా పెంచుతానా అని భయపడ్డానమ్మా. అలాగైతే పిల్లలకి 10ో 12 ఇవ్వచ్చు కదా అనుకున్నానమ్మా. నువ్వు చెప్పాకేగా మానేశాను అని తల వంచుకుంది. చంద్రమ్మ మనసు సరిగా అర్థం చేసుకోలేకపోయానా అని జానకి ఆలోచనలో పడింది. రేడియోలో కార్మిక సంక్షేమం గురించి ఒక ఆయన ఉపన్యసిస్తోంటే జానకి పిల్లాడికి అన్నం తినిపిస్తూ ఆ ఉపన్యాసం వింటోంది. కార్మికులు పనిలో మరింత శ్రద్ధ చూపి ఉత్పత్తిని పెంచారట. వారికి అప్పుడే సంక్షేమం కలుగుతుందట. కార్మికులు మరింత కష్టపడి ఉత్పత్తి పెంచితే పెట్టుబడిదారుడికి సంక్షేమం కానీ కార్మికులకేం సంక్షేమం అంది జానకి సుందరమ్మతో. సుందరమ్మకి కూడా పెట్టుబడిదారుడు, కార్మికులు, ఉత్పత్తి, లాభం, నష్టం లాంటి మాటలన్నీ పరిచయం అయిపోతున్నాయి. మా ఫ్యాక్టరీలో రోజుకి 6 టన్నుల సరుకు తయారు చేస్తాం కదా. అందరం ఇంకా కష్టపడి 7 టన్నులు చేస్తామనుకో.
చేస్తే ఏమిటి లాభం? చేసిన వాళ్ళకి వాళ్ళ జీతం ఎప్పటిలాగే ఉంటుంది కదా. జీతం ఎప్పటిలాగే తీసుకుని పని మాత్రం ఎక్కువ చేస్తే చేసిన వాళ్ళకి కలిసి వచ్చేది ఏమిటి? పాత జీతమే ఇచ్చి ఎక్కువ పని చేయించుకున్న వాళ్ళకి ఎక్కువ లాభం, కానీ చేసిన వాళ్ళకి ఏం లాభం? పైగా ఇది వరకటి కన్నా నష్టం కూడా. ఒక్కో ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఎక్కువగా చేస్తే దాన్ని బట్టి ఏదో కొంత ఎక్కువ ఇస్తారట. ఎంత ఇచ్చినా ఒళ్ళంతా గుల్ల చేసుకుని ఇంకా ఎక్కువ పని చేస్తుంటే ఎన్నాళ్ళు బతుకుతాం? ఎంత చేసినా ఇంకా చెయ్యమంటారు. రోజు 6 టన్నులు చేస్తుంటే 7 టన్నులు 7 టన్నులు చేస్తుంటే 8 ఎప్పుడు పని పెంచుతూనే ఉండాలి. కార్మికుల సంక్షేమం అని చెప్తున్నారు చూడు, పెట్టుబడిదారుల సంక్షేమం అంటే పోయేది అని కార్మికురాలు జానకి కోపంగా మాట్లాడింది గబగబా. రేడియో ఉపన్యాసంలో మాటలు ఇంకా వింటుంటే అన్నీ అవకతవకగానే కనపడ్డాయి. అంతలో ఒక గని కార్మికుడితో ఇంటర్వ్యూ అని చెప్పారు. జానకి మాట్లాడడం ఆపేసి ఆసక్తిగా వినడం మొదలుపెట్టింది. యాదయ్య గారు, మీ దగ్గర పనివారి కోసం అన్ని సౌకర్యాలు కలుగజేస్తారంటారా? కలుగజేస్తారండి. ఎటువంటి సౌకర్యాలు కలుగజేస్తారో కొంచెం చెప్తారా? మాకు కావలసిన వస్తువులన్నీ ఇస్తారండి. చేతి తొడుగులు, కళ్ళల్లో నెరుసులు పడకుండా అద్దాలు, అవి అన్నీ అన్నీ ఇస్తారండి. ఓవర్ టైం అలవెన్స్ ఇస్తున్నారా మీ దగ్గర? ఇస్తున్నారండి. జానకి కోపంగా తల్లితో, ఓవర్ టైంకి డబ్బు ఇస్తే సరిపోతుందా? ఒక మనిషి వరుసగా 2 షిఫ్టుల్లో పనిచేయాలంటే మాటలా? రోజు మా ఫ్యాక్టరీ గేటు దగ్గర ఎంతమందో నిలబడి పని కోసం అడుగుతూ ఉంటారు. ఆ పని లేని వాళ్ళకి పని ఇవ్వకూడదు. ఒక్క మనిషితో 2 షిఫ్టులు చేయించడం ఎందుకో తెలుసా? ఫ్యాక్టరీ వాళ్ళకి చాలా ఖర్చులు కలిసి వస్తాయట అంది ఒక చెవితో రేడియో వింటూనే. మేం చెయ్యం అనరాదటే వీళ్ళు అంది సుందరమ్మ. ఏమంటారు? అంత తెలివి లేదు. ఎక్కువ డబ్బు వస్తుందని ఆరాటం. జీతాలు చాలవు కదా. ఉండు విందాం. రేడియో ఉద్యోగి యాదయ్యతో అంటున్నాడు. ప్రమాదాలు తక్కువ జరుగుతాయంటారా మీ దగ్గర? అసలు జరగవంటారా? ఎక్కువ జరుగుతాయంటారా? ఎప్పుడన్నా 1 2 తప్పవనుకోండి, మరీ ఎక్కువ జరగవండి. మెయింటెనెన్స్ సెక్షన్ వారు మాకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేసి మమ్మల్ని జాగ్రత్తగా మసులుకోమని చెప్తూనే ఉంటారండి. ఒక్కోసారి మేమే అశ్రద్ధగా ఉంటేనే, బాధపడే యోగం ఉంటేనో యాక్సిడెంట్లు అవుతాయి, కానీ లేకపోతే అంతగా అవ్వవండి. అయితే మీ మేనేజ్మెంట్ వారు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారన్నమాట. చాలా మంచి విషయాలు చెప్పారు యాదయ్య గారు. నమస్కారం అండి. నమస్కారం అయ్యా. ఆ మాటలు ఎంత బోటకమో సుందరమ్మకే తెలిసిపోయింది. సత్యం ఎప్పుడు ఫ్యాక్టరీలో జరిగే యాక్సిడెంట్ల వార్తలు చెబుతూనే ఉంటాడు. యాసిడ్ పైపులు పేలి పనివాళ్ళకి తొడుగులు లేక ఒళ్ళు కాలిపోయిందనో, ఇనప సామాన్లు కాళ్ళ మీద పడి బూట్లు లేక కాళ్ళు నలిగాయనో, వెల్డింగ్ మిషన్ల దగ్గర కళ్ళజోళ్ళు లేక కళ్ళు పోయాయనో ఎప్పుడు ఏదో ఒక వార్త చెబుతూనే ఉంటాడు. అవన్నీ మంచి సౌకర్యాలు లేక జరిగే ప్రమాదాలే. మేనేజ్మెంట్ వాళ్ళు పని వాళ్ళని అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే ఆ ప్రమాదాలన్నీ ఎలా అవుతున్నాయి? వారం రోజుల క్రిందట కూడా పెద్ద యాక్సిడెంట్ గురించి చెప్పాడు సత్యం. ఆ ఫ్యాక్టరీ బాయిలర్ పేలి 2 కార్మికులు చచ్చిపోయారు. 4 ఆసుపత్రిలో ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయినందుకు విచారించే పరిస్థితిలో ఉన్నారు. కాళ్ళు చేతులు తెగి పనివాళ్ళ అశ్రద్ధ వల్లే ప్రమాదం జరిగిందని మేనేజ్మెంట్ వాళ్ళు వాదించారు మొదట. ఆ బాయిలర్ని ఏడాది కిందటే తీసేయవలసింది. అయినా దాన్నే నడిపిస్తున్నారు. ఆ యాక్సిడెంట్ అయ్యాకే ఆ విషయం బయటపడింది. చాలా యూనియన్ల వాళ్ళు ఆ విషయం మీద కరపత్రాలు కూడా వేశారు. సత్యం వారం రోజుల నుంచి రాత్రి పగలు ఆ గొడవతోటే ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు. బయట ఎంతెంత ప్రమాదాలు అవుతుంటే రేడియోలో వీళ్ళు ఎలా చెప్తున్నారో చూడు అంది జానకి ఉడికిపోతూ. అంతలో డాక్టర్తో ఇంకో ఇంటర్వ్యూ ప్రారంభమైంది. డాక్టర్ గారు, కార్మికుల్లో క్షయవ్యాధి ఎందుచేత వస్తుందో చెప్తారా? ముఖ్యంగా గాలి వెలుతురు లేని మురికి ఇల్లు, దుమ్ము ధూళి నిండిన ప్రదేశాలలో నివాసం, పోషకాహార లోపం వల్ల, రోగ నిరోధక శక్తి లేకపోవడం, తగిన విశ్రాంతి లేక. డాక్టర్ గారు, కార్మికులు ఏ దురలవాట్ల వల్ల ఈ క్షయవ్యాధికి గురవుతూ ఉంటారో ఆ విషయాలు కొంచెం చెప్తారా? సుందరమ్మ ఆశ్చర్యపడుతూ, అదేమిటే ఆ డాక్టర్ ఏదో చెప్తుంటే చెప్పనివ్వడేం, మధ్యలో ఇంకేదో అడుగుతాడే అంది. తప్పంతా కార్మికులదే. ఆ డాక్టర్తో చెప్పించాలని రేడియో అతను చూస్తున్నాడు. అందుకే మధ్యలో అడ్డం పడుతున్నాడు. ఉండు విందాం అని జానకి అటు మొహం తిప్పింది. పొగ పీల్చడం, మత్తు పానీయాలు సేవించడం క్షయవ్యాధికి దోహదం చేస్తాయండి అన్నాడు డాక్టరు. ఓహో, కార్మికుల్లో ఈ దురలవాట్ల వల్ల వాళ్ళు క్షయవ్యాధికి గురవుతున్నారంటారు మీరు, అంతే కదండి?
అవి కాదు. కార్మికులు నివసించే ప్రదేశాలు పరిశుభ్రంగా విశాలంగా ఉండి వారు మంచి ఆహారం తీసుకుని అవన్నీ మీరు చెప్పారనుకోండి, కార్మికులు తమ ఇల్లు వాకిళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుంటూ దురలవాట్లకు బానిసలు కాకుండా ఉంటే వారు క్షయవ్యాధికి గురి కాకుండా ఉండగలరని చెప్తున్నారు. మీరు చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. చివరిలో సుందరమ్మ ఇంకా తెల్లబోతూ డాక్టర్ని అసలు మాట్లాడనిచ్చాడా? అతను ఒకటి చెబుతూ ఉంటే ఇతను ఒకటి అంటాడు. ఆ మాత్రానికే అతన్ని పిలిచి అడగడం ఎందుకు అంది. కార్మికులు దురలవాట్లకి గురి కాకూడదట. నిజానికి వాళ్ళు దురలవాట్లలో పడి ఉండడమే వీళ్ళకి కావాలి. లేకపోతే వీళ్ళు అమ్మే సారాలు అవి ఎవరు తాగుతారు అంది జానకి. ఆ ఇంటర్వ్యూలు అయ్యాక మళ్ళీ ఆ సాంఘిక సంక్షేమకర్త తన ఉపన్యాసం ముగిస్తూ కార్మికులు ఉత్పత్తిని పెంచే పనిలో నిమగ్నులు కావాలి, కానీ వారు రాజకీయాలలోకి ఎంత మాత్రమో దిగరాదు అని హెచ్చరించి ఉపన్యాసం ముగించాడు. చేప నీళ్లలోకి ఎంత మాత్రం దిగరాదు అన్నట్టుండి అని నవ్వింది జానకి. జానకికి ఎలాంటి ఉపన్యాసాలు విన్నా, ఎలాంటి పుస్తకాలు చదివినా అందులో తప్పులుంటే చాలా వరకు అర్థమైపోతున్నాయి. వాటి మంచి చెడులన్నీ తెలుస్తున్నాయి. ఈ ప్రపంచంలో మనుషుల్ని గురించి మనుషులు తెలుసుకోవలసిందంటూ ఏమైనా ఉంటే శ్రమ చేసేవాళ్ళు, శ్రమను దోచేవాళ్ళు ఎప్పటి నుంచో వేరువేరుగా ఉన్నారన్న సంగతే. మనుషుల జీవితాల్లో ప్రతి కదలిక ఆ నిజానికే లోబడి నడుస్తోంది. ఆ సంగతి తెలియకపోతే మనిషికి ఈ మానవ ప్రపంచం గురించి ఉండవలసిన అసలు జ్ఞానం లేనట్టే. పై విషయాల గురించి ఎంత బాగా తెలిసినా అసలు పునాది విషయం తెలియకపోతే మనుషులకి ఈ ప్రపంచం బోధపడదు. మనుషులు ఏ దృష్టితో, ఏ జ్ఞానంతో ఆలోచించాలో అలా ఆలోచించడం కొద్దో గొప్పో తెలియడం వల్లే జానకికి చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ఈ మధ్య ఎప్పుడో గాంధీ గారి సూక్తులు కొన్ని చదివితే చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది జానకికి. నేను సమాజాన్ని ప్రేమిస్తాను, అట్టి సమాజం హింసతో ఏర్పడజాలదు. నేను హింసను ద్వేషిస్తాను, అది అసత్య మార్గం. ఆ పుస్తకంలో ఉన్నవన్నీ అలాంటి మాటలే. జానకికి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో అలా చదువుతూ ఉంటే. సమాజం ఇంకా ఏర్పడలేదంటే ఇప్పుడున్నది అసమ సమాజమే కదా. ఎందుకు ఉంది ఆ అసమ సమాజం? ఏమిటి దీనికి కారణం? దీన్ని అసమ సమాజం అనేవాళ్ళు ఎవరైనా దీనికి కారణం చెప్పాలి. లేకపోతే ఇంకెవళ్ళు చెప్పేది విని ఆలోచించాలి. ఎవరు చేసేది హింస? ఒకరి శ్రమని దోచుకుంటూ కష్టం చేసే వాళ్ళని అన్ని విధాలా పీడిస్తూ వాళ్ళ మీద పెత్తనం చేయటం హింస కాదా? ఆ హింస నుంచి బయటపడాలనుకోవడం ఆ హింస? హింసని ఆపే పని హింస ఎలా అవుతుంది? హింసని ఆపే మార్గం అసత్య మార్గం ఎలా అవుతుంది? హింసని సాగనివ్వడమే న్యాయమా? హింసని సాగనివ్వడమే సత్య మార్గమా? 2 ఏళ్ల క్రిందటైతే అలాంటి సూక్తులు ఎంత గొప్పగా కనిపించేవో, దేని మీద ప్రశ్న కలిగేది కాదు. అలాంటి గొప్పవాళ్ళు ఏది చెప్పినా నమ్మటమే, ఏది చదివినా నమ్మటమే. పూర్వం పేపర్ చదివితే ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు. అతను చూస్తూ ఉండగా పేపర్ విప్పాలంటేనే జంకు. అతను చదివి పడేసిన కాగితాలు సర్దడానికే పేపర్ ముట్టుకునేది అక్కడ. ఆ పెళ్ళైన కొత్తలో ఊళ్ళ నిండా ఎన్నికల హడావుడి. మగాళ్ళు రాత్రులు వీధి లైట్ల కింద గంటల కొద్దీ నిలబడి వాదోపవాదాలు చేసుకునేవారు. అతను కూడా వాళ్ళ దగ్గర నిలబడి ఎప్పటికో ఇంట్లోకి వచ్చేవాడు. ఎన్నికలంటే ఏమిటి, కాంగ్రెస్ అంటే ఏమిటి అని ఒకసారి 2 సార్లు అడిగింది. నీకెందుకు అవన్నీ, నీకేం తెలుస్తాయి అన్నాడు. అవును, నాకేం తెలుస్తాయి అనుకుంది. అతను ఎంత నీచుడో అప్పటికన్నా ఇప్పుడే ఇంకా బాగా తెలుస్తోంది. అతనికి తెలిసిన ముక్కలేవో చెప్పొచ్చు కదా. అది తప్పైనా ఒప్పైనా తోటి మనిషిని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఆ మనిషిని అన్ని జ్ఞానాలకి దూరం చేసి అణగదొక్కాలని చూడరు. ఆ మనిషికి కూడా కాస్తో కూస్తో జ్ఞానం వచ్చేలాగా చెయ్యాలని చూస్తారు. వాళ్ళకి చేతనైనంత వరకైనా, వాళ్ళు చెప్పగలిగినంత వరకైనా. జానకికి పాత సంగతులు అస్తమాను గుర్తు రావు. ఆ సంగతులన్నీ మర్చిపోయినట్టే అనిపిస్తుంది. ఏదైనా చాలా ఆశ్చర్యకరమైన సందర్భం వస్తే ఏది మర్చిపోనట్టు అన్నీ గుర్తొస్తాయి. ఎన్ని గుర్తొచ్చినా అతని రూపురేఖలు మాత్రం మనసులోకి రావు. అతని ఆకారం ఎప్పుడూ కళ్ళ ముందుకి రాదు. తను ఎప్పుడో చిన్నప్పుడు చూసి మర్చిపోయిన మనిషి మొహంలాగా అంతా మబ్బుగా ఉంటుంది. తన కళ్ళ ముందుకి రాలేక అతను దూరంగా తప్పుకుంటున్నాడేమో అనిపిస్తుంది. అతనితో సంబంధం లేకుండానే అతని విషయాలు గుర్తొచ్చి మళ్ళీ అంత తొందరగానూ చెదిరిపోతూ ఉంటాయి. అక్కడ బతికిన బతుకు ఒక బతికేనా అనిపిస్తుంది ఎన్నోసార్లు. అక్కడి బతుకంతా బండ చాకరీ తప్ప రెండో విషయం ఏముంది? పూట అతని షిఫ్టుల గురించి గుర్తు చేసుకోవడం, అతనికి టైం పోతోందేమోనని గాఢ నిద్రలోంచి ఉలిక్కిపడి లేవటం, లేచిన దగ్గర నుంచి అన్నీ అతనికి నచ్చేలాగా ఉండాలనే జంకుతో
పని పని పని. ఇక్కడ చేసుకుంటుంది పని. ఇది తన కోసం, తనని ప్రేమించే వాళ్ళ కోసం. తను వాళ్ళ కోసం చేస్తుంది, వాళ్ళు తన కోసం చేస్తారు. దానికి దీనికి పోలిక ఉందా అసలు? శుక్రవారం పూట తొందరగా ముగ్గుకర్ర వెయ్యలేదనో, తాలింపులో మెంతిగింజ మాడిందనో, కాఫీలో పాల చుక్క ఎక్కువైందనో తక్కువైందనో అవి జీవన్మరణ సమస్యలు. అక్కడ ఏ పని చేస్తే ఏం ముంచుకొస్తుందో, ఎటు అడుగు వేస్తే అత్తో భత్తో ఏమంటారో, ఏం మాట్లాడితే ఏం అర్థం వస్తుంది, అది రాత్రి పగలు జీవితం. అక్కడ ఒక పుస్తకం చదవటానికి లేదు, ఒక మనిషితో మాట్లాడటానికి లేదు, ఒక చోటికి వెళ్ళడానికి లేదు, ఆఖరికి పక్కింటి వాళ్ళ పిల్లాన్ని ఎత్తుకోవడానికి లేదు. ఎంతో ఓపికగా చాకరీ చేసి మెప్పు పొందాలని చూసేది. చాకరీ చేయించుకునే వాళ్ళ మెప్పుకి విలువేమిటో పిచ్చి. ఆలోచనలు అలా సాగుతూ ఉంటే జానకికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పెద్ద ప్రమాదంలోంచి, ఘోరమైన నష్టాలలోంచి బయటపడి నెమ్మదిగా ఆ నష్టాలు కూడా తీసుకుంటున్న మనిషి పరిస్థితిలాగా అనిపిస్తుంది తన పరిస్థితి తనకి. బ్రూనోకి ఏడాది దాటేప్పటికే చిన్న చిన్న మాటలు కొన్ని వచ్చాయి. 2 ఏళ్ళు నిండక ముందే ఉపన్యాసాలు కూడా ప్రారంభమయ్యాయి. సత్యం ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉండటం మూలాన కూడా వాడికి మాటలు తొందరగా వచ్చాయి. సత్యాన్ని సత్యమ్మని, చచ్చమ్మని పేరుతోటే పిలుస్తాడు. మామయ్య అని అలవాటు చేయాలని సుందరమ్మ చాలా ప్రయత్నాలు చేసింది, కానీ ఆ పిలుపుని అలవాటు చేయకూడదని సత్యం అంతకన్నా ప్రయత్నాలు చేశాడు. మామయ్యని కాదురా బ్రూనో, నీ దోస్తుని కదా, దోస్తుని ఎవరన్నా మామయ్య గీమయ్య అని పిలుస్తారేంటి అని వాడితో చిన్నప్పటి నుంచి అనేవాడు. వయసులో తేడా ఉంటే వరసలతో పిలుచుకోవాలని మీరే చెప్పుకున్నారుగా అని సుందరమ్మ గోల పెడుతూనే ఉంటుంది. మామయ్యని పిలు అని ఎవరన్నా బ్రూనోతో అంటే వాడు కదలడు. మామయ్య కాదు, నా దోస్తు అంటాడు. సరేలే, నీ దోస్తుని పిలు అంటేనే కదులుతాడు. చచ్చం దా అని సత్యాన్ని చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి పిలిచిన వాళ్ళ ముందు నించోబెడతాడు. వాడు పాకే రోజుల్లో అమ్మమ్మ వాడిని ముద్దు పెట్టుకుంటూ అనేది, పాకేటప్పుడు మొలలో మామిడి పిందెలు ఉండాలిరా కృష్ణ, మల్ల పిందెలు, కాళ్ళకి గజ్జెలు, వేళ్ళకి చిన్ని చిన్ని ఉంగరాలు చేయించమని మామయ్యని అడుగు అని వాడికి బోధించి పంపుతూ ఉండేది. బ్రూనో సత్యం దగ్గరికి పాక్కుంటూ రాగానే సత్యం వాడిని ఎత్తుకుని, ఉంగరాలు పెట్టుకుంటే వేళ్ళు పాడైపోతాయమ్మా, మామిడి పిందెలు కట్టుకుంటే మొలలో గుచ్చుకుంటాయి, చీ అవన్నీ పెట్టుకోకూడదు, మనం కమ్యూనిస్టులం కదా, నగలు పెట్టుకోం, అమ్మమ్మ అన్ని ఫ్యూడల్ మాటలు మాట్లాడుతుంది, చీ ఆ మాటలు మనం నేర్చుకోం కదూ అని అమ్మమ్మ సిద్ధాంతానికి విరుగుడు సిద్ధాంతం బోధిస్తూ ఉండేవాడు. బ్రూనోకి చిన్న చిన్న మాటలు వచ్చేప్పటికి బాగా పట్టుబడ్డ మాట పూరల్. వాడికి కోపం వచ్చినప్పుడల్లా ఆ మాటతో అందరినీ తిడుతూ ఉంటాడు. వాడికి నచ్చని చొక్కా వేస్తూ ఉంటే చీ పూరల్ అని ఆ చొక్కాకి ఎదురు తిరుగుతాడు. నీళ్లు పోయడానికి అన్నీ సిద్ధం చేస్తుంటే చీ పూరల్ అని అక్కడి నుంచి పారిపోతాడు. అమ్మమ్మ ఎప్పుడన్నా ఉంగరాల మాట ఎత్తితే అమ్మమ్మ చీ పూరల్ అని అమ్మమ్మని కోపడతాడు. ఒరిని దుంపదగా, వాడు 25 ఏళ్లకి ఎదురు తిరిగాడు, కానీ నువ్వు ఎప్పుడు ఎదురు తిరుగుతున్నావే అని అమ్మమ్మ బ్రూనోని ఒక దిప్పకాయ తీసి ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. పిల్లాడి పనిలో జానకి ఎప్పుడూ బద్దకించదు, కానీ సత్యం ఇంట్లో ఉన్నాడంటే ఒక్కోసారి మొండికేసి పుస్తకం పట్టుకుని మంచం ఎక్కుతుంది. బ్రూనో దొడ్డికి వెళ్ళొస్తే అన్నయ్య బ్రూనోగాడు వచ్చాడు, కడగాలి అని కేక పెడుతుంది. సత్యం ఖాళీగా ఉంటే పిలవక ముందే పరిగెత్తుకొస్తాడు. ఏదన్నా రాతి పనిలో ఉంటే నేను కొంచెం పనిలో ఉన్నానే జానకి అంటాడు. నేను పనిలోనే ఉన్నాను, నీ పనే పనా, నా పని కాదా అంటుంది. అయితే రావాల్సిందేనా, రాకపోతే మానయ్యి, అలా నించుంటాడులే, నేను ఇప్పుడే కూర్చున్నాను, మళ్ళీ నీళ్ళల్లో ఎవడి చేతులు పెడతాడు, అసలు నీ మూలాన్న ఈ బెడదంతా పెట్టుకున్నాను, లేకపోతే ఒక్కదాన్ని పుస్తకాలు చదువుకుంటూ హాయిగా ఉందను, మరి ఈ రోజుకి అన్నిసార్లు ముద్దులు పెట్టుకుంటావే, ఈసారి నుంచి పెట్టుకోనులే, ఈలోగా అమ్మమ్మ లేచి నేను కడుగుతాను, పదరా వెధవా, రోజుకి ఎన్నిసార్లు, తిండెక్కువైంది అధవకి అని తిడుతూ పని ప్రారంభించబోతోంది. నువ్వొద్దు పూరల్, సత్యం కావాలి అని బ్రూనో అమ్మమ్మకి అందకుండా వాకిలంతా పరిగెత్తుతాడు. తల్లి లేచేపటికి జానకో సత్యమో పరిగెత్తుకొస్తారు. ఇంట్లో చిన్నవాళ్ళు ఉండగా పెద్దవాళ్లతో అలాంటి పనులు చేయించడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అందరూ బయటికి పోయినప్పుడు అమ్మకి ఎలాగా తప్పదు. బ్రూనో నేను వస్తున్నా, నాకు అల్లరి చెయ్యకు అని సత్యం కేక పెట్టగానే ఆగాను సత్యం, అమ్మమ్మే అల్లలి అని బ్రూనో తిరుగు కేక పెడతాడు. సత్యం వచ్చి నీళ్లలోట చేతిలోకి తీసుకోవడంతో ఆ ఘట్టం ముగుస్తుంది. బ్రూనో ఎప్పుడన్నా చెప్పిన మాట వినకుండా అల్లరి పని చేస్తూ ఉంటే జానకి ఒక చీపురు పుల్ల తీసి చెప్పినట్టు వింటావా అని దాంతో బెదిరిస్తూ ఉంటుంది. చీపుళ్ళన్నీ పాడు చెయ్యకే, మళ్ళీ ఆ పుల్ల అందులో పెట్టు
అని అమ్మమ్మ గోల వెనకాల. పిల్లాన్ని కర్రలతో కొట్టడం ఏమిటి అని సత్యం పోట్లాటకొస్తాడు. చీపురు పుల్ల కూడా కర్రేనా అని జానకి ఎదురు తిరుగుతుంది. వాడి ప్రాణానికి అది కర్రే. కర్ర లేకుండా భయం చెప్పు. ఆ పాఠాలు నాకు చేతకావు. చేతకాకపోతే నేర్చుకో ముందు. ఆలోగా బ్రూనో ఆ చీపురు పుల్ల అందుకుని విరిచేస్తాడు. ఇంట్లో ఏదన్నా వస్తువు కనపడకపోతే పెన్నో, పెన్సిలో, పప్పు గుత్తో, అట్లకాడో ఏది కనపడకపోయినా బ్రూనో గాండి అడగండి, ఇంకెవరున్నారు, వాడి పని అంటూ ఉంటారు అందరూ. కొన్ని వస్తువులు వాడి రహస్య స్థావరాల నుంచి బయటపడుతూ ఉంటాయి కూడా. బ్రూనో చూస్తూ ఉండగా పోస్ట్ మ్యాన్ వస్తే ఆ ఉత్తరాలు ఎవరికీ దక్కవు. తనే తీసుకుని తల్లకిందులుగా పట్టుకుని చదవటం మొదలు పెడతాడు. కవర్ అయితే పర్వాలేదు, వాడికి తెలియకుండా అందులోంచి కాగితాలు లాగేయచ్చు. కార్డులు అయితే మాత్రం వాడి చదువంతా అయ్యాకే అసలు వాళ్ళు చదవాలి. వాడిని ఏడిపించకుండా ఉత్తరాలు తీసుకోవాలంటే అదిగో పిల్లిపిల్ల ఎంత బాగుందో, కంచెలో దూరింది అంటే ఉత్తరాలు అక్కడ పారేసి కంచె దగ్గరికి పరిగెత్తుతాడు. ఇంట్లో ఎవరన్నా మంచం మీద పడుకుని నిద్రపోతుంటే వాళ్ళు ఎందుకు పడుకున్నారో బ్రూనోకి అర్థం కాదు. వాళ్ళ తల దగ్గర చేరి కళ్ళల్లో వేళ్ళు గుచ్చి కళ్ళు తెరుస్తాడు. కళ్ళు విప్పి చూసి లేచి కూర్చో అంటాడు. మూర్ఖత్వంలో పడి ఉన్నారు, అందులోంచి కళ్ళు తెరిచి చూడండి అని బ్రూనో మనల్ని హెచ్చరిస్తున్నాడులే అంటూ ఉంటాడు సత్యం. బ్రూనోకి ఎప్పుడు వాకిట్లో మొక్కలో తిరగడం ఇష్టం. కంచెలో దూరి కాళ్ళు చేతులు గీరుకున్నాక బయటకు వస్తూ ఉంటాడు. మట్టిలో ఏ పిన్నీసో మేకో దొరికితే తాళము అని దాన్ని అందరికీ చూపించి సంబరపడుతూ తిరుగుతాడు. మొక్కలకి కొత్త చిగుళ్ళు రావడం ఆలస్యం. చిగురు తెంపుకొచ్చేసి ఆకొచ్చిన్ని అంటూ అమ్మమ్మకి చూపిస్తూ తిరుగుతాడు. మీ అమ్మని రానియ్యి, నీ పని చెప్తాను అని అమ్మమ్మ ఇంట్లో లేని వాళ్ళ మీద పెట్టి బెదిరిస్తే సాయంత్రం వాళ్ళు రాగానే అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తుకొచ్చి అమ్మొచ్చిన్ని నా పని చెప్పు అని వచ్చిన వాళ్ళకి తన ఘనకార్యం చెప్పేదాకా చంపుతాడు. ఆకులు మళ్ళీ తెంపావా, ఎన్నిసార్లు చెప్పాను నీకు అని జానకి కోప్పడితే సత్యం దగ్గరికి పరిగెత్తుకుపోయి అమ్మ పూరల్ అని ఫిర్యాదు చేస్తాడు. అమ్మ ఫ్యూడల్ కాదు, నువ్వే తప్పు చేశావు. ఆకులు తెంపేస్తే మొక్క పెరగదని అమ్మ చెప్పిందా లేదా అని సత్యం కూడా కోప్పడితే బ్రూనో శాంత దగ్గరికి పరిగెత్తుకుపోయి సత్యం పూరల్ అని కోపంగా ఫిర్యాదు చేస్తాడు. శాంత బ్రూనోని ఒళ్ళో కూర్చోబెట్టుకుని సత్యం ఇలా రా అని పిలుస్తుంది. సత్యం రాగానే 10 గుంజీలు తీయి అంటుంది. అన్యాయం, అసలేం జరిగిందంటే సరే 20 తీయి. సత్యం గబగబా సగం గుంజీలు తీసి అసలు జరిగిందేమిటో వినకుండా అని పోట్లాడబోతాడు. అన్నీ క్యాన్సిల్ చేసేసాను, మొదటి నుంచి మళ్ళీ తీయి. లెక్క పెట్టమ్మా బ్రూనోకి 3 వరకు లెక్కవచ్చు. 1 3 అని లెక్క పెట్టి అయ్యింది శాంత అంటాడు. శాంత సత్యాన్ని కోపంగా చూస్తూ సరే పో, ఈసారి బ్రూనో జోలికి రాకు, బుద్ధిగా ఉండు అని ఇక పొమ్మంటుంది. సత్యం పోతూ బ్రూనోని చిన్న దెబ్బ వేసి పరిగెత్తుతాడు. బ్రూనో కెవ్వమంటాడు. ఏ సత్యం ఇలారా అని శాంత మళ్ళీ కోపంగా పిలుస్తుంది. సత్యం వణుక్కుంటూ వచ్చి బ్రూనోకి పాదాభివందనం చేసి వెళ్తాడు. వెళ్తూ బ్రూనోని వెక్కిరించి పరిగెత్తుతాడు. బ్రూనోకి అది అర్థం కాక మాట్లాడకుండా ఊరుకుంటాడు. సత్యం బ్రూనోకి చాలా పాటలు నేర్పాడు. ఒక్కో పాటలో ఒక్కో మొక్క వచ్చి బ్రూనోకి. జెండా పాట పాడరా కృష్ణ అని అమ్మమ్మ అడిగితే కృష్ణ కాదు బూనో అని అమ్మమ్మ తప్పుదిద్దుతాడు. సరేలే బూనో ఏలే, జెండా పాట పాడు. జెన్నా కాదు ఎర్రజెండా అని ఇంకో తప్పు దిద్దుతాడు. వాడికి ఎర్ర జెండా కూడా ఉంది, చాలా చిన్నది, సత్యం కుట్టించాడు. సరేలే ఎర్రజెండా ఏలే, ఏది పాడు. ఎగురుచూర్ని అని తన జెండా పట్టుకుని ఇల్లంతా ఎగురుకుంటూ తిరుగుతాడు. జెండా పాట పాడినప్పుడల్లా ఎగురుతూ పాడాలని సత్యం చెప్పాడు. ఆ జెండా పట్టుకున్నాడంటే ఎగరడమే పని. కాకి కథలు, పిచ్చిక కథలు బోలెడు వచ్చు బ్రూనోకి. భూస్వామి కథ కూడా ఒకటి వచ్చు. సత్యం భూచామి కథ అని అన్ని కథలు అయ్యాక అడుగుతాడు బ్రూనో. అనగనగా ఒక ఊళ్ళో ఒక భూస్వామి ఉన్నాడు. ఆ భూస్వామి ఏ పని చెయ్యడు, తన ధాన్యం తను పండించుకోడు, తన బట్టలు తను నేసుకోడు, తన చెప్పులు తను కుట్టుకోడు, తన అన్నం తను వండుకోడు, ఒక్క పని కూడా చెయ్యడన్నమాట భూస్వామి. రోజు పొట్ట పగిలేలాగా తిని తలతలలాడే బట్టలు వేసుకుని కుర్చీ మీద కూర్చుంటాడు. పాపం అతని పనులన్నీ బానిస చేస్తూ ఉంటాడు. ఆ బానిస రోజు చీకటినే లేచి అర్ధరాత్రి దాకా పని చేస్తూ ఉంటాడు. అయినా బానిసకి కడుపు నిండా అన్నం పెట్టడు భూస్వామి. పైగా దెబ్బలు కొడతాడు అంటూ ప్రారంభించి చిలవలు పలవలు కల్పించి కథలు వర్ణిస్తూ చెప్తాడు సత్యం.
భూస్వామి ఒక రోజున బానిసని పిలిచి పొలంలో పనిచేసి ధాన్యం తీసుకురా అని బానిసని పొలానికి పంపించాడు. బానిస పొలానికి వెళ్ళి కొంచెం సేపు పనిచేశాడు. ఆ పని చెయ్యలేక అడవిలోకి పారిపోయాడు. అప్పుడు భూస్వామి కసాయిని పిలిచి బానిసని వెతికి పట్టుకురా అన్నాడు. కసాయి కూడా వెళ్ళి బానిసతో కలిసి ఇద్దరూ పారిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు భూస్వామి ఎద్దును పిలిచి బానిసని కసాయిని తీసుకురా అన్నాడు. ఎద్దు వెళ్ళి ఆ ఇద్దరితోటి కలిసి ముగ్గురు పారిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు భూస్వామి నిప్పుని పిలిచి పారిపోయిన వాళ్ళని తీసుకురా అన్నాడు. నిప్పు వెళ్ళి ఆ ముగ్గురితోటి కలిసి అందరూ పారిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు భూస్వామి బాగా ఆలోచించాడు. ఈసారి పోలీసుని పంపించాడు. పోలీసు వెళ్ళి అందరినీ పట్టుకున్నాడు. అందరూ ఏడుస్తూ పొలంలో పనికి తిరిగి వచ్చారు. భూస్వామి ఒక్కడు సుఖంగా ఉన్నాడు. కథ అంతవరకు చెప్పి కాసేపు ఆపితే బ్రూనోకి కోపం వస్తుంది. భూస్వామి ఛీ పూరల్ అని తిడతాడు. ఆ కథ అంతవరకే ఉండటం చూశాడు సత్యం ఒక పుస్తకంలో. ఆ తర్వాత కథని ఇంకా పొడిగించి అందరూ కలిసి భూస్వామిని పోలీసుని ఓడించేసి మీ పని మీరే చేసుకోండి అని వాళ్ళని పొలంలోకి లాక్కుపోవడం దాకా వర్ణించి చెప్పి బ్రూనోని సంతోష పెడుతూ ఉంటాడు. పెద్దయ్యాక నువ్వేం ఉద్యోగం చేస్తావురా కృష్ణ? డాక్టర్ అవుతావా, లాయర్ అవుతావా అని అమ్మమ్మ అడిగితే రెడ్ ఆర్మీ అని బ్రూనో చెప్పున కాళ్ళ దగ్గరికి పెట్టి అటెన్షన్లో నిలబెడతాడు. రెడ్డమ్మ అంటాడేట్రా వీడు అని అమ్మమ్మ ప్రతిసారి తెల్లబోతూ ఉంటుంది. రెడ్ ఆర్మీ అట, ఎర్ర సైన్యంలో పనిచేస్తాడట అని ఎవరో ఒకరు వివరం చెప్తారు. వీడి దుంప దగ్గ, వీడి మాటలు వింటే పోలీసులు ఇప్పుడే పట్టుకుంటారు వీడిని అని గోల పెడుతుంది అమ్మమ్మ. బ్రూనో అంటే ఇంట్లో వాళ్ళకి ఇంటికి వచ్చే వాళ్ళకి అందరికీ ముద్దే. ప్రభాకర్ అయితే అప్పుడప్పుడు వచ్చి బ్రూనోని చూడకపోతే ఉండలేడు. ప్రభాకర్ వచ్చినప్పుడల్లా 100 ఫిర్యాదులు చెప్తారు ఇంట్లో వాళ్ళు వాడి మీద. అన్నీ విని ప్రభాకర్ చిరునవ్వు నవ్వి జేబులోకి చెయ్యి పోనిస్తూ ఎన్ని మంచి పనులు చేశావు బ్రూనో, అంచేత ఈ బహుమానం నీకు అని జేబులోంచి చాక్లెట్టో బిస్కట్టో తీసి బహుమానంగా ఇస్తాడు. బ్రూనో అందరి దగ్గరికి పరిగెత్తి ఇంకో సత్యం ఇచ్చాడు అని దాన్ని అందరికీ ప్రదర్శించి మాయం చేస్తా అని దాన్ని నోట్లో పెట్టేసుకుని చప్పట్లు కొడతాడు. ఒకరోజు మధ్యాహ్నం అమ్మమ్మ నిద్రపోతూ ఉంటే బ్రూనో వంటింట్లో కిరసనాయిల డబ్బా దగ్గర నించుని కిరసనాయిలంతా కిందకి తోడేశాడు. పైగా ఆ కిరసనాయిల చేతులు తెచ్చి అమ్మమ్మ మొహానికి రుద్దాడు. ఆ సాయంత్రం పెద్ద చర్చ అయింది వాడి మీద. వీడిని కూడా ఏదన్నా ఫ్యాక్టరీలో పెట్టండర్రా, పంపులవి తోడి డబ్బులు తీసుకొస్తాడు అంది అమ్మమ్మ కోపంగా. పిల్లలకి మగాళ్ళ భయం ఉండాలి సత్యం, నువ్వేమో అస్తమాన వాడిని ముద్దు చేస్తావు అని సత్యం రాగానే సత్యం మీద బాగా కేకలేసింది. బ్రూనో చేసిందంతా విని అవును మగాళ్ళ భయం ఉండాలి, మన ఇంట్లో అందరం ఆడవాళ్ళమై పోతిమి అని సత్యం చాలా విచారించాడు. ఎవరన్నా మగాళ్ళు దొరుకుతారేమో చూద్దాం, ఇవాళ మోహన్ వస్తానన్నాడు అని ఆశతో ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కాసేపటికి ప్రభాకర్ వచ్చాడు. అమ్మ సమయానికి వచ్చావు, చాలా పని పడింది నీతో అని బ్రూనోగాడి ఆగడాలన్నీ చెప్పుకొచ్చాడు. పిల్లలకి మగాళ్ళ భయం ఉండాలంటోంది మా అమ్మ. మా ఇంట్లో మగాళ్ళు ఎవరున్నారు, మగదిక్కులేని కొంప అయిపోయింది, కాస్త పిల్లాన్ని కేకలేసి పెడదు అని ప్రాధేయపడ్డాడు సత్యం. అయితే నేను మగాడిని కానులేండి అని ఒక చోటు సంపాదించుకుని కూర్చున్నాడు ప్రభాకర్. మోహన్ వస్తే పని జరుగుతుంది అంది జానకి. మోహన్ని చాలా అపార్థం చేసుకున్నట్టున్నావే అన్నాడు సత్యం. అపార్థం కాదులే, ఆయనకి చాలా విషయాలు తెలియవు అంది జానకి. మోహన్ వస్తాడా కొంపదీసి, పాపం పెద్ద అగ్ని పరీక్షలో పడతాడు అని నవ్వింది శాంత. కాసేపటికి మోహన్ నిజంగానే వస్తుంటే అందరూ ముసుముసు నవ్వులతో అతన్ని చూశారు. ఏమిటి అలా కూర్చున్నారు అంటూ వచ్చాడు మోహన్ లోపలికి. బ్రూనోగాడి అల్లరి ఎక్కువైపోతుందో, ఇందాక కిరసనాయిలు తోడేశాడు, ఆ చేతులు తెచ్చి వాళ్ళ అమ్మమ్మ మొహానికి రాశాడు. పిల్లలకి మగాళ్ళ భయం ఉండాలంటోంది మా అమ్మ, నువ్వు కాస్త కేకలేద్దు అన్నాడు సత్యం నవ్వుతూ. మోహన్ వెంటనే ఉత్సాహంగా అక్కడే కూర్చొని ఆడుతున్న బ్రూనోని చూపుడు వేలుతో బెదిరిస్తూ ఏమోయ్ కిరసనాయిలు తోడేశావా, అమ్మమ్మ మొహానికి రాసావా, ఇంకేం చేశావు, ఇలాగైతే నేను దెబ్బలు కొట్టేస్తాను, ఇంకేం చేశాడండి జానకి గారు అన్నీ చెప్పేయండి, తప్పుకో దెబ్బ కొట్టేస్తాను, హాయ్ బుద్ధిగా ఉంటావా లేదా అని పెద్ద పెద్ద కేకలేశాడు. అందరూ పక్కపక్క నవ్వడం మొదలుపెట్టారు. అయ్యయ్యో జానకి మీకు పరీక్ష పెట్టిందండి బాబు, పరీక్షలో శుభ్రంగా ఓడిపోయారు అని శాంత నవ్వుతూ మోహన్ రాకముందు మాట్లాడుకున్నదంతా చెప్పింది. సత్యం కూడా అన్నాడు, ఎప్పుడో 1.5 ఏళ్ల క్రిందట జానకి ఆసుపత్రిలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళావట చూడ్డానికి, మంచినీళ్ళు ఇమ్మని నిన్ను అడిగితే గ్లాసు కడగకుండా నీళ్ళు ఇచ్చావట,
అప్పటి నుంచి జానకికి నీ మీద కోపంగా ఉందిలే. నీకు రాజకీయాలు తప్ప మిగతా విషయాలు తెలియవని నిర్ధారణకు వచ్చేసింది. దానికి తగ్గట్టే ఈ పరీక్షలో కూడా డింకీ కొట్టావు. అంతా విని మోహన్ నవ్వాడు. చాలా అన్యాయం జానకి గారు. బోర్లించి ఉన్న గ్లాసు కడగడం ఎందుకండి? లోపల దుమ్ముంటుందా చెప్పండి. నీళ్లు దండగా టైము దండగా కాకపోతే అన్నాడు. జానకి కోపంగా గ్లాసు బయట దుమ్ము పెట్టుకుని లోపల నుంచి నీళ్లు తాగితే మనసుకి ఎలా ఉంటుందేమిటి అంది. ఏం దుమ్ము నోట్లోకి రాదనే గ్యారంటీ ఉన్నప్పుడు మనసుకి ఎందుకు సంతోషంగా ఉండకూడదు? గ్లాస్ మీద దుమ్ముంటే వేళ్ళకి అంటుకోదా? కళ్ళతో చూడడానికి అసహ్యంగా ఉండదా? ఓహో అదా సంగతి అని మోహన్ ఆలోచనలో పడ్డాడు. నా ఓటు జానకికే అంది శాంత. నా ఓటు జానకి గారికే అన్నాడు ప్రభాకర్. నా ఓటును అన్నాడు సత్యం. అయితే నా ఓటు కూడా మీరే తీసుకోండి. నా ఒక్క ఓటు నేనేం చేసుకోను అన్నాడు మోహన్. పిల్లాడి సంగతి వదిలేశారేమిటి? ముందు వాడికి భయం చెప్తారా లేదా అని కేకలేసింది అమ్మమ్మ. మోహన్ ఉత్సాహంగా ముందుకొచ్చి నాకు వచ్చిన చెడ్డ పేరు ఎలాగా వచ్చింది నేను చెబుతాలేండి భయం. ఏం చేశాడో నాకు చెప్పండి అని కూర్చున్నాడు. వాడి అల్లరి ఇంత అంతా కాదయ్యా, దొంగ వెధవ అయిపోతున్నాడు. కృష్ణుడి పేరు పెట్టాను, తిట్టడానికి నోరు రాదు. మొన్న పౌడర్ డబ్బా అంతా నేల మీద వంపేశాడు. నేను తెలియక అక్కడ కాలేసి జల్లున జారిపడ్డాను. నడుం ఇప్పటికీ కలుక్కుమంటోంది. వీడి మూలాన్న ఆసుపత్రి పాలు అవుతాను ఎప్పుడో అని అమ్మమ్మ ఒకటే లబలబలాడింది. నిన్న పాలసీసా బద్దలు కొట్టేశాడు. అదంతా బాగు చేసేప్పటికి నాకు అరగంట పట్టింది అంది జానకి. నా పెన్ను కనపట్టం లేదు, ఎక్కడో దాచేశాడు అన్నాడు సత్యం. ఎప్పుడు చొక్కా నములుతాడు జానకి, చీమిడి నాకుతాడు. ఏమన్నా అంటే నన్ను పూడల్ అని తిడతాడు. కమ్యూనిస్టులు చీమిడి నాకుతారేమో నాకు తెలియదు మరి అంది అమ్మమ్మ మళ్ళీ వెటకారంగా. అయితే మనం ప్రజా కోర్టు తిరుద్దాం కాసేపు. కేసు ఎప్పుడు వస్తే అప్పుడు కోర్టు పెట్టాలి కదా. బ్రూనో చిన్నవాడు కాబట్టి వాడి తరపున వాదించటానికి ఎవరన్నా లాయర్ కావాలి. జానకి గారు మీరుంటారా అన్నాడు మోహన్. నేనుండను, దొంగ విధవ. పాలసీసా బద్దలు కొట్టినప్పటి నుంచి నాకు ఒళ్ళు మండిపోతోంది. వాడి తరపున నేను అస్సలు మాట్లాడను అంది జానకి మొహం చిట్లించేస్తూ. సుందరమ్మ గారు మీరుంటారా? నా నడుం పోయి నేనేడుస్తుంటే దొంగ విధవని పొడవండి, జైల్లో పెట్టండి. నేనుంటానండి బ్రూనో తరపున అంది శాంత. నేను మీ అసిస్టెంట్గా ఉంటానండి అన్నాడు ప్రభాకర్. అయితే మోహన్ నువ్వు జడ్జివి, మిగతా వాళ్ళం ప్రేక్షకులం అన్నాడు సత్యం. విచారణ ప్రారంభమైంది. నేరస్తుడు మంచం మీద దూరి ఏదో పుస్తకం చింపే పనిలో మునిగాడు. పిల్లాడు అన్నీ పాడు చేస్తున్నాడని గోల పెడుతున్నారు కదా, వస్తువులు అతనికి అందేలాగా ఎందుకు పెట్టుకున్నారు అని వాదన ప్రారంభించింది శాంత. కిరసనాయిల డబ్బా నేల మీద ఎందుకు పెట్టారు అన్నాడు అసిస్టెంట్ ప్రభాకర్. వంటింట్లో పెట్టాం, ఇంకెక్కడ పెట్టుకుంటాం అని అరిచింది అమ్మమ్మ. వంటింట్లో ఒక గట్టు కూడా ఎత్తుగా లేదు. అద్దెళ్లలో బతికేవాళ్ళం, అంతకన్నా బాగా ఎలా సర్దుకోగలం అంది జానకి. మీరు అద్దె కొంపల్లో బతుకుతున్నారో సొంత కొంపల్లో బతుకుతున్నారో పిల్లాడికి అనవసరం. డబ్బా వాడికి అందింది, తోడేశాడు. జడ్జి గారు అంది శాంత. అయితే రేపటి నుంచి కిరసనాయిల డబ్బా శాంత గారి నెత్తి మీద, మిగతా సామాన్లు ప్రభాకర్ నెత్తి మీద పెట్టుకు నించోండి అంది జానకి కోపంగా. అసలు కిరసనాయిల డబ్బాలు ఎత్తుగా పెట్టడానికి గట్టు తయారు చేసుకున్నాకే పిల్లల్ని కనాలని జానకి గారు తెలుసుకోవాలి అంది శాంత ఇంకా కోపంగా. ఆ పాయింట్తో జానకి వీగిపోయింది. అన్నం గరిట తీసుకుపోయి దానితో డబ్బా వాయిస్తానంటాడు, దానికేం చెప్తారు మీరు అంది అమ్మమ్మ. మీరు అతనికి ఏం ఆట వస్తువులు కొన్నారో చెప్పండి అన్నాడు ప్రభాకర్. ఏం బోలెడు కొన్నాం, గుర్రాలు, ఏనుగులు, రైళ్లు, కార్లు ఎన్నో కొన్నాం. అన్నం గరిట కొన్నారా? అవ్వా, అన్నం గరిట కొంటారా ఎవరైనా ఆ పిల్లల కోసం? అదే మీరు చేసిన తప్పు. అతనికి ఏం కావాలో అది ఇస్తారా? మీ పాతకాలపు ఏనుగులు, గుర్రాలు, లొట్టిపిట్టలు ఇస్తారా అని విజృంభించి వాదించాడు ప్రభాకర్. అయితే మాత్రం పిల్లలందరూ ఇలాగే చేస్తారా అన్నాడు సత్యం. అమ్మమ్మ హఠాత్తుగా ప్లేటు మార్చి అబ్బో నువ్వెన్ని చేశావో అంది. శాంత గంభీరంగా కాసేపు ఈ కేసు ఆపి సత్యం కేసు చూద్దామా అంది. వీల్లేదు, సత్యం కేసు మొదలు పెడితే మళ్ళీ దాన్ని ఆపి సుందరమ్మ గారి కేసు చెయ్యాలి. ఆవిడెన్ని చేశారో చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు మనకిక్కడ. నేను ఒప్పుకోను అన్నాడు జడ్జి. సరే అయితే బ్రూనో పూర్తిగా నిర్దోషి. అతను ఎంతో ఉత్సాహంగా ఆడుకోవలసిన వయసు ఇది. ఎప్పుడు ఈ ఇరుకు గదుల్లో ఒక్కడు తిరుగుతూ ఉంటాడు, ఏదో తోచిన పని చేస్తూ ఉంటాడు. పిల్లల్ని చక్కని ఆట స్థలాలతో ఆడించాలి. పిల్లలందరినీ కలిపి చిన్న చిన్న పనులు చేయాలి. ఎంతసేపు వాళ్ళని ఏదో ఒక ఆటలో పెట్టి ఉంచాలి. ఆడించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండాలి.
అలాంటి పరిస్థితులు అతనికి కల్పించకుండా తప్పులు చేయొద్దనడానికి హక్కు లేదు మీకు అని గట్టిగా వాదించింది శాంత. ఈ వాదనతో నేను ఏకీభవిస్తున్నాను అని తేల్చేశాడు జడ్జి. తేల్చేసి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే పరిస్థితులు కల్పించడం మీ బాధ్యతగా భావించండి, మీ జీవితాలు దానికోసం అర్పించండి అని కోర్టు ముగించాడు. చేతికి ఏది దొరికితే దాన్ని సర్వనాశనం చేసే హక్కు సంపాదించిన నిర్దోషి 2 రోజుల క్రిందట దాచేసిన పెన్నుతో వాకిట్లో మొక్కల దగ్గర ఏకాగ్రత చిత్తంతో నేల తవ్వుతున్నాడు. కోర్టు లేచేపటికి కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.